ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున కాన్సెప్ట్ హై స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఆ స్కూల్లో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులే దారుణంగా పొడిచి చంపేశారు అన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు ఇంత సైకోలుగా, ఇంత క్రిమినల్ మైండ్తో ఉన్నారా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. చదువుకున్నటువంటి పిల్లలే ఇంత దుర్మార్గంగా చేశారా, ఇంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపారా అని చెప్పి అందరూ కూడా ఇంకా షాక్లను ఉన్నారు. ఆ షాక్ నుంచి ఇంకా బయటకు రాలా. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పిన్ టు పిన్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 11వ తారీఖు మంగళవారం రోజు ఈ హత్య జరిగిందండి. పోలీసులు ఈ హత్య సాయంత్రం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో జరిగితే ఆ తర్వాత రోజు ఉదయం ఇన్ఫర్మేషన్ బయటకు తెలిసింది. పోలీసులు వచ్చారు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్తో వచ్చారు. మొత్తం కూడా అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా పోలీసులకి సరైనటువంటి ఆధారం లభించాల. అందుకే ఇన్వెస్టిగేషన్కి ఇంత టైం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 11వ తారీఖు రాత్రి హత్య గావించబడినటువంటి రూపారెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు ఎన్ని కోణాల దర్యాప్తు చేశారు, ఆ స్కూల్లో చదువుతున్నటువంటి 2 10th క్లాస్ విద్యార్థులే చంపారు అని ఎలా తేల్చారు, ఈ విషయానికి వస్తే పోలీసులు వారం రోజుల పాటు చేస్తున్నటువంటి విచారణలో భర్త రాజేందర్ రెడ్డిని 3 రోజుల పైగా విచారణ చేశారు. ఆయనకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా సీజ్ చేశారు. అందులో డేటాను పరిశీలించారు. ఎక్కడ కూడా లాభం లేకుండా పోయింది. ఎలాంటి ఆనవాళ్ళు, ఆధారం దొరకల. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రశ్నించారు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ని ప్రశ్నించారు. భర్త రాజేందర్ రెడ్డి వ్యాపార లావాదేవీలకు సంబంధించి గతంలో ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళని విచారించారు. ఇక స్కూల్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, స్కూల్ ప్రిన్సిపాల్ కదా, స్కూల్ ఎవరైనా భాగస్వాములు, లేకపోతే స్కూల్లో ఉన్న స్టాఫు, తర్వాత స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో మొదటిగా ఆధారం లభించాల. అయితే ఈ స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి ఒక టీచర్కి ఆ స్కూల్ పక్కనే ఒక హాస్టల్ ఉందండి. ఆ హాస్టల్లో ఒకసారి దొంగతనం జరిగింది. ఎవరు చేశారు ఏంటనేది అప్పుడు విచారణ చేస్తే ఈ స్కూల్లో చదివేటువంటి 10th క్లాసు విద్యార్థులు చేశారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో వాళ్ళని పిలిచారు. రూపారెడ్డి కూడా గతంలో ఆ విద్యార్థుల్ని పిలిచి ఇట్లా తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు, దొంగతనాలు చేయటం నేరం, ఇప్పుడే మీరు దొంగతనాలు స్టార్ట్ చేశారంటే పెద్ద అయిన తర్వాత కరుడు కట్టిన నేరస్తులుగా మారుతారు, మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి గతంలో ఆ పిల్లలు దొంగతనాలు చేస్తే పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని సరిగ్గా నడుచుకోండి అని చెప్పి క్లాస్ పీకినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ స్టోరీ తెలిసింది. పోలీసులు తమ విచారణ చేస్తున్న క్రమంలో ఒక్కొక్కరిని విచారిస్తున్న టైంలో గతంలో జరిగిన దొంగతనానికి సంబంధించి ఇప్పుడు ఇదే స్కూల్లో టీచర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన నడిపిన హాస్టలే కాబట్టి అందులో జరిగిన దొంగతనం గురించి, గతంలో జరిగిన స్కూల్లో ఇన్సిడెంట్ కాబట్టి పోలీసుల విచారణలో అది చెప్పారు. సో పోలీసులకి ఒక బలమైనటువంటి అనుమానం కలిగింది. అంటే పిల్లలు ఈ విధంగా దొంగతనాలు చేసే నేపథ్యం ఉంది అంటే వాళ్ళు మరి అఫ్కోర్స్ ఏదైనా జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఆ ఆలోచన చేసి ఉండొచ్చు అనుమానంతో పిల్లలందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. విచారిస్తే అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ఈ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి 2 విద్యార్థుల ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా వాళ్ళకి అనుమానం కలిగింది. అది తర్వాత బలపడింది కూడా. కొండమల్లేపల్లిలోని 2 తండాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళు చోరీలు చేయటం, ఎక్కడో చోట డబ్బులు దొంగతనం చేయటం, ఆ డబ్బుతో జలసాలు చేయటం, గంజాయి తాగటం, సో ఇలాంటి అలవాట్లు కలిగి ఉన్నారంట. ఈ విధంగా కొంత దొంగతనాలకు సంబంధించిన చరిత్ర ఉందని చెప్పి అర్థమైంది. సో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు తమదైనటువంటి స్టైల్లో ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు దొరికాయి. ఆ డబ్బుల్ని వాళ్ళు ఎంత దొరికింది, 1,60,000 రూపాయలు ఒకటి జేబులో దొరికాయి. ఆ డబ్బులకి రక్తపు మరకలు కనిపించినాయి. వెంటనే పోలీసులు ఈ రక్తం ఎందుకంటింది, ఏంటి దీని వెనకాల ఏం జరిగిందని చెప్పి పోలీసులు వాళ్ళ స్టైల్లో 4 పీకి అడిగితే చేసినటువంటి తప్పునే, నేరాన్ని ఒప్పుకున్నారు. చూసారా,
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు అన్నీ విచారణ చేశారు. ఎందుకంటే ఇంత 14-15 సంవత్సరాల నుండి 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి అసలు అంటే చంపాలన్నటువంటి ఆలోచన పోలీసులకు కూడా రాదు. వాళ్ళు చంపి ఉంటారని చెప్పి ఆ ఆలోచన పోలీసులకు కూడా రాదు కదా. అందుకే మొదట 5-6 రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు ఈ కేసు సాగటానికి కారణం అదే. సో అంత బలమైనటువంటి అనుమానం పెంచుకోవాలి మొదట. తర్వాత స్కూల్లో ఒక్కొక్కరిని విచారిస్తుంటే టీచర్స్ చెప్పినవన్నీ కూడా ఆ డాట్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ పోతే అప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. సో డెఫినెట్గా రక్తపు మరకల గురించి, ఆ డబ్బు కంటినటువంటి రక్తపు మరకల గురించి అడిగితే అప్పుడు చేసినటువంటి తప్పుని, ఆ నేరాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పిన్ టు పిన్ ఏం చేశాం, ఎందుకు చేసాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. మేము డబ్బులకి అలవాటు పడిపోయాం, మాకు జలసాల అలవాటు, డబ్బులు ఎక్కడైనా దొంగతనం చేయటం, వాటితో ఫుల్గా ఎంజాయ్ చేయటం, ఇవన్నీ కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే ప్రిన్సిపల్ ఏ టైంలో స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు, ఏ టైంలో ఒంటరిగా ఉంటారు, ఇవన్నీ కూడా మాకు సమాచారం తెలుసు. సో మేడం బ్యాగులో ఎప్పుడు కూడా డబ్బులు ఉంటాయి, మేడం బ్యాగులో ఉంటున్న డబ్బుని దొంగతనం చేయాలన్నదే మా మొదటి ఆలోచన. అందుకే 5:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి తను ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకొని మేమిద్దరం వెళ్ళి ఒకడు ఇంటి బయట ఉన్నాడు, నేను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మేము మాస్క్ పెట్టుకున్నాం, హుడీ ధరించాం, ఎవరో గుర్తుపట్టకుండా ఉండటం కోసం. ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా గలాటా చేస్తే, ఏమన్నా అరిస్తే మేము దాడి చేయడానికి ఒక కత్తి, ఒక యాక్సా బ్లేడ్ కూడా వెంట తీసుకెళ్ళామని చెప్పి పోలీసుల ముందు ఇవన్నీ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఒకడేమో బయట ఉన్నాడు, ఇంకోడేమో లోపలికి ఎంటర్ అయిపోయాడు అనమాట. ఆమె వచ్చే సమయానికంటే ముందే, ఆమె స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి టైంలో అప్పుడే సమాచారం పసిగట్టేసి లోపలికి గోడ దూకేసి వెనక నుంచి లోపలికి వెళ్ళిపోయి కిచెన్లో నక్కి ఉన్నారంట. ప్రిన్సిపల్ మేడం ఎప్పట్లాగే ఇంట్లోకి రావటం, తలుపు తీసుకొని లోపలికి రావటం, తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవటం, తర్వాత బెడ్రూమ్లోకి ఇట్లా ఎంటర్ అయ్యారో లేదో వెంటనే వాడు బెడ్రూమ్లోకి వచ్చి వెంటనే కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా? ఏమి మాస్క్ పెట్టుకుని హుడీ పెట్టుకుని ఉంటే ఏం అర్థం కాలేదు, భయపడిపోయింది రూపారెడ్డి. సో ఆ పెరుగులాట్లో వాడి మాస్క్ ఊడిపోయేసరికి వీడు మన స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంటే అని చెప్పి తెలిసేసరికి పెద్దగా అరిచింది. అరిస్తే బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడొచ్చేస్తారన్న ఉద్దేశంతో వెంట తెచ్చుకున్నటువంటి ఆ బ్లేడు, ఆ కత్తితో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే గొంతు మీద, తల మీద, కింద పొట్ట భాగంలో కత్తితో పొడిచి మొత్తం 27 సార్లు అండి. తల భాగంలో 2 చోట్లని, మిగతా అంతా కింద 25 టైమ్స్, మొత్తం 27 సార్లు కత్తితో పొడిచేసి చంపేశాడు. ఇక విగత జీవిగా ఆమె పడిపోయింది, రక్తపు మడుగులో పడిపోయింది. చనిపోయిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆమె బ్యాగ్ ఉంది కదా, తెచ్చుకున్నటువంటి బ్యాగు, ఆ బ్యాగులో ఉన్నటువంటి 2,20,000 రూపాయలు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చేటప్పుడు కూడా ఎంత పకడ్బందీగా వచ్చారంటే చేతులకి గ్లౌజులు వేసుకొని వచ్చారండి. మనం ఎక్కడా దొరకకూడదు, ఏ ఆధారం కూడా దొరకకూడదు అని చెప్పి గ్లౌజులు వేసుకొని వచ్చారు ఈ ఇద్దరు. తర్వాత వాళ్ళు ఆ 2,20,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి అందులోంచి 40,000 రూపాయలు బయట ఎవరైతే కాపలా కాశాడో ఫ్రెండు, వాడికి 40,000 రూపాయలు ఇచ్చి మిగతా డబ్బంతా వీడి దగ్గర పెట్టుకుని మొత్తం అసలు ఏమాత్రం కనపడకుండా, అంటే ఇక్కడ వీళ్ళు ఎంత క్రిమినల్ ఆలోచనతో ఉన్నారు, పోలీసులకి దొరకకూడదని చెప్పి ఎట్లా ప్లాన్ చేస్తారు చూడండి. పోలీసులు ఇది తేల్చడానికి వారం రోజుల సమయం పట్టిందంటే వీళ్ళంతా పకడ్బందీగా చేశారు చూడండి. సీసీ కెమెరాలకి కంటపడకుండా గ్లౌజులు వేసుకున్నారంటే ఎక్కడ వేలుముద్రలు పడకుండా, వెనక నుంచి వస్తే ఎవరికీ తెలియకుండా ఒక మాస్టర్ ప్లాన్ అనమాట. అంటే క్రైమ్ చేస్తే దొరకకూడదన్నటువంటి ఉద్దేశంతో ఎంత పకడ్బందీగా, అంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ చేస్తారు చూడండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే నిజంగా పోలీసులు ఆశ్చర్యపోయారు. అంటే రూపారెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ విధంగా చేశారనేది పోలీసులు మొదటిగా షాక్ అయింది. రెండో షాకింగ్ ఏంటంటే అసలు చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఇది రెండోది, ఎక్కడా కూడా దొరకకుండా పక్క ప్లాన్తో చేశారంటే నమ్మట్లా. 14-15 సంవత్సరాల పిల్లలు ఈ విధంగా చేశారు అంటే ఇంకా పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఓటీటీలో చూస్తున్నటువంటి క్రైమ్ థ్రిల్లర్సా, సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఈ విధంగా క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూసి, లేదంటే అసలు ఏదైనా క్రైమ్ చేస్తే దొరకకుండా ఉండటం కోసం ఏం చేయాలి, ఇలాంటివి ఏమైనా సెర్చ్ చేశారా, అదే కనిపిస్తోంది.
వాళ్ళు ఇంత పకడ్బందీగా పోలీసులకు కూడా దొరకకుండా ప్లాన్ చేసుకున్నారంటే, వారం రోజుల పాటు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారంటే ఎంత ప్లాన్డ్గా చేశారన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇట్లా 2,20,000 రూపాయలు అందులోంచి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేసారండి. ఆ రోజు అట్లాగే ఆ చీకట్లో అట్లా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షరామాములే స్కూల్కి రావటం, క్లాసులకు ఉండటం, టీచర్లు చెప్పింది ఏదో నోట్ చేసుకుని ఇక మాకు అసలు ఏమీ తెలియదు ఆ విధంగా యాక్ట్ చేశారు. తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పోలీసులు విచారిస్తున్న టైంలో కూడా, లేదంటే స్టాఫ్తో కలిసి తమ ఫ్రెండ్స్తో కలిసి మేడం ఇంటికి చూడటానికి వస్తుంటారు కదా, ఆ టైంలో కూడా ఏమీ ఎరగనట్టుగా అందరితో పాటు నార్మల్గా వచ్చి బిహేవ్ చేశారు. అందుకే పోలీసులకు ఎక్కడ అనుమానాలు మొదట 4-5 రోజుల పాటు ఆ పిల్లల జోలికే పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గతంలో ఎవరైనా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమన్నా క్రైమ్ తరహా ఆలోచన ఏమన్నా ఉన్నారా, ఆ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ప్రస్తుతం చదువుతున్నటువంటి పిల్లలు, గత సంవత్సరం చదువుతున్నటువంటి పిల్లలు దీని గురించి అంత క్లియర్గా పర్టికులర్గా చూడాల, అందుకే అనుమానం రాలా. సో ఇది అంటే పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా, గంజాయికి కూడా అలవాటు పడ్డారని చెప్పి వస్తుంది ఇన్ఫర్మేషన్. గంజాయికి అలవాటు పడ్డారు కాబట్టి, సో జలసాలకు అలవాటు పడిపోతున్నారు కాబట్టి, ఈజీగా మనీ సంపాదించడం కోసం పాకులాడుతున్నారు కాబట్టి, సో ఇంత దారుణంగా పూర్తిగా ఒక క్రిమినల్ లాగా మారిపోయి ఆ పిల్లలు అట్లా చేశారు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత. మీరు 14-15 ఏళ్ళు అంటే వాళ్ళు మైనర్లుగా భావించి వాళ్ళు తక్కువ శిక్ష వేయటమో లేకపోతే లైట్ తీసుకోవటమో కాదు, వాళ్ళని మేజర్లుగా భావించి, ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు, పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకుని క్రైమ్ చేశారు, కత్తితో 27 సార్లు పొడిచి చంపారంటే ఎంత ప్రొఫెషనల్గా చేశారు, ఏమాత్రం భయం లేకుండా చేశారు. వీళ్ళు మైనర్లు ఎట్లా అవుతారు, వీళ్ళు మేజర్లుగా భావించి, వాళ్ళ వయసు మైనరే కావచ్చు కానీ వాళ్ళ బుద్ధి మాత్రం, వాళ్ళ ఆలోచన తీరు మాత్రం, వాళ్ళ సైకోయిజం మాత్రం మేజర్గానే ఉంది. కాబట్టి ఆ మేజర్గా భావించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ పిల్లల తండాలు ఏవైతే ఉన్నాయో ఆ తండాల్లో కూడా ఈ వార్త అందరికీ షాక్ గురి చేసింది. ఈ పిల్లలు ఇట్లా చేశారా, ఇంత దారుణంగా బిహేవ్ చేశారా, ఏదో గాలి తిరుగుతారని చెప్పి అనుకున్నాం కానీ చదువు చెప్పేటటువంటి ఆ స్కూల్ ప్రిన్సిపల్ని ఇంత దుర్మార్గంగా చంపేశారా అని చెప్పి నమ్మలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో పోలీసులు ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడమే మిగిలింది. స్కూల్లో చదువుతున్నటువంటి 2 10th క్లాస్ స్టూడెంట్సే ఈ విధంగా ప్రిన్సిపల్ని చంపేశారు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి.